సూర్యుడి దుమ్ముతో కృష్ణుడి పవర్ఫుల్ ఆయుధం ఎలా తయారైంది? ఒకప్పుడు టైం అనేదే లేనప్పుడు లోకం మొత్తం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మొత్తం సృష్టిని నాశనం చేసేలా ఉంది. దేవతలు అంటే మంచి వైపు ఉండేవాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధాలు కూడా రాక్షసుల బలాన్ని ఆపలేకపోయాయి. వాళ్ళకి ఒక అద్భుతం జరగాలి. వాళ్ళకి కేవలం దేవుడి శక్తితోనే కాదు, స్వర్గం నుంచే పుట్టిన ఒక ఆయుధం కావాలి. ఇది కృష్ణుడి అంతిమ ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తయారు చేయడానికి సూర్యుడి దుమ్ముని ఎలా వాడారో చెప్పే కదా. అప్పుడప్పుడు మంచికి చెడుకి మధ్య లోకంలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అలాంటి ఒక టైంలో దేవతలు రాక్షసులతో పెద్ద యుద్ధం చేస్తుండేవాళ్ళు. ఆ రాక్షసులు నమ్మలేనంత బలవంతులుగా, ఎవరు ఓడించలేని వాళ్ళుగా తయారయ్యారు. వాళ్ళు దేవతలను నాశనం చేసేదాకా తీసుకొచ్చారు. లోకంలో న్యాయం అనేదే పోయేలా అనిపించింది. ఇక ఏమీ చేయలేక దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆయనే లోకాన్ని కాపాడగలగడని వాళ్ళు నమ్మకం. వాళ్ళు తమ ఓటమి గురించి చెప్తుంటే విష్ణువు విని ఇది మామూలు యుద్ధం కాదని అర్థం చేసుకున్నారు. దీన్ని గెలవాలంటే ఆయనకు ఒక కొత్త రకం ఆయుధం కావాలి. అది కేవలం పోరాడటానికి మాత్రమే కాదు, న్యాయానికి ఒక గుర్తులా ఉండాలి. ఒక పర్ఫెక్ట్ ఆయుధం. కానీ విష్ణువుకి కూడా అలాంటిది తయారు చేయడం అంత ఈజీ కాదు. దానికి దేవుడి సంకల్పం, ఈ విశ్వశక్తి రెండూ కలవాలి. దాని కథ ఒక యుద్ధంలో మొదలవ్వలేదు, ప్రేమ, త్యాగం, తట్టుకోలేని వెలుగుతో మొదలైంది. ఈ పవర్ఫుల్ ఆయుధం కథ ఒక యుద్ధంతో కాదు, ఒక పెళ్లితో మొదలవుతుంది. చాలా వెలుగున్న సూర్యదేవుడు దేవతల ఇల్లు కట్టే ఇంజనీర్ విశ్వకర్మ కూతురు సంజనను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది నిజమైన ప్రేమే. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. సూర్యుడి వెలుగు మరీ ఎక్కువ. ఆయన వేడి తట్టుకోలేనంతగా ఉండేది. అందుకే సంజన ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయేది. ఆయన పక్కన ఉన్న ప్రతి క్షణం ఆమెకు నరకంలా అనిపించేది. తన భర్తను కనీసం కౌగిలించుకోలేకపోతున్నానని బాధతో సంజన తన తండ్రి విశ్వకర్మ దగ్గరికి సహాయం కోసం వెళ్ళింది. అసలు వెలుగుకే మూలమైన వాడిని పెళ్లి చేసుకుని ఆయన నీడలో బ్రతకాల్సి రావడం ఎంత కష్టమో ఆలోచించండి. దేవతల బిల్డింగ్లు కట్టిన ఆ గొప్ప ఆర్కిటెక్ట్ విశ్వకర్మ తన కూతురి బాధను చూసి ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ సూర్యుని కంట్రోల్ చేయడం ఎలా? అది అసాధ్యం అనిపించింది. కానీ తన కూతురి కోసం అతను ప్రయత్నించడానికి రెడీ అయ్యాడు. విశ్వకర్మ కేవలం కట్టడాలు కట్టేవాడు మాత్రమే కాదు, ఈ లోకాన్ని నిర్మించడంలో ఆయనకు చాలా టెక్నిక్ తెలుసు. ఆయన ఒక అద్భుతమైన డేరింగ్ ప్లాన్తో వచ్చాడు. ఆయన సూర్య భగవాను తన దగ్గర ఉన్న ఒక మిషన్ మీద పెట్టి ఆయనకున్న ఎక్కువ వెలుగును తీసేసుకున్నాడు. ఇది ఎవరు ఎప్పుడు చేయని సాహసం. ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. తన వెలుగు తన భార్యకు ఎంత బాధ కలిగిస్తుందో అర్థం చేసుకున్న సూర్యుడు ఒప్పుకున్నాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుడిని తన మెషిన్ పై ఉంచి తన పవర్ఫుల్ పనిముట్లతో సూర్యుడి మొత్తం వెలుగులో 8వ వంతును జాగ్రత్తగా తీసేశాడు. కానీ ఆ శక్తి మాయమైపోలేదు. అది మెరుస్తున్న వేడి దుమ్ములా భూమి మీద పడింది. అది స్వచ్ఛమైన సూర్యుడి శక్తి. ఇదే ఆ తర్వాత రాబోయే గొప్ప ఆయుధాలకు బేసిక్ మెటీరియల్గా అయ్యింది. విశ్వకర్మ ఈ సూర్యధూళిని, అంటే ఒక నక్షత్రం శక్తితో నిండిన ఆ మెటీరియల్ని సేకరించాడు. ఇది కేవలం ఒక వస్తువు చేయడానికి చాలా పవర్ఫుల్ అని ఆయనకి తెలుసు. కాబట్టి ఈ ఒక్క మెటీరియల్తో మన పురాణాల్లోని 3 గొప్ప వస్తువులను తయారు చేశాడు. మొదట ఆయన పుష్పక విమానాన్ని తయారు చేశాడు. ఇది మనం అనుకుంటే చాలు, అంత వేగంగా ప్రయాణించే ఒక ఎగిరే రథం. దానికి కావలసినట్టు సైజు మార్చుకోగలదు. దీన్ని డబ్బుకు దేవుడైన కుబేరుడికి ఇచ్చారు. రెండవది, ఆయన పవర్ఫుల్ త్రిశూలాన్ని తయారు చేశాడు. పుట్టించడం, నడిపించడం, నాశనం చేయడం లాంటి శక్తులున్న ఈ ఆయుధాన్ని శివుడికి బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు ఒక ముఖ్యమైన గుర్తుగా మారింది. కానీ విశ్వకర్మ ఆ సూర్యధూళిలో అత్యంత శక్తివంతమైన భాగాన్ని చివరి కోసం దాచాడు. దాన్ని ఒక చక్రంగా, తిరుగుతున్న శక్తి, వెలుగు ఉన్న ఒక పర్ఫెక్ట్ సర్కిల్గా తయారు చేశాడు. దానికి 108 పదునైన రంపం లాంటి అంచులను పెట్టాడు. ఇదే సుదర్శన చక్రం. మొత్తం శక్తి ఉన్న ఈ ఆయుధాన్ని ఆయన లోకాన్ని కాపాడే విష్ణువుకు ధర్మం కోసం చేసే పోరాటంలో ఆయన ఫైనల్ వెపన్గా బహుమతిగా ఇచ్చాడు. విశ్వకర్మ సూర్యధూళి కథ చాలా ఫేమస్ అయినా ఈ చక్రం ఎలా పుట్టిందనే దాని గురించి ఇంకో శక్తివంతమైన కథ కూడా ఉంది. అది స్వచ్ఛమైన భక్తి నుండి పుట్టింది. ఈ కథ ప్రకారం దేవతలు మళ్ళీ రాక్షసుల చేతిలో ఓడిపోయి విష్ణువు సహాయం కోసం కోరారు. విష్ణువుకు ఇంకా గొప్ప శక్తి కావాలని తెలిసి ఆయన అందరికన్నా శక్తివంతుడైన శివుడి దీవెనలు పొందాలని అనుకున్నాడు. విష్ణువు గొప్ప తపస్సు మొదలుపెట్టి శివుడి కోసం ఏళ్ల తరబడి ధ్యానం చేశాడు. ప్రతిరోజు ఆయన శివుడికి 1000 తామర పువ్వులు సమర్పించేవాడు. కానీ ఒకరోజు విష్ణువు భక్తిని టెస్ట్ చేయడానికి శివుడు తెలియకుండా ఆ పువ్వుల్లో నుంచి ఒకటి దాచేశాడు. ఒకటి తక్కువైందని తెలిసినా విష్ణువు అసలు ఆలోచించలేదు. కమలం లాంటి అందమైన కళ్ళకు పేరుగాంచిన ఆయన తన కన్నులలో ఒక దాన్ని తీసి పూజను పూర్తి చేయడానికి సమర్పించాడు. ఈ గొప్ప త్యాగానికి ముచ్చటపడి శివుడు ప్రత్యక్షమై విష్ణువుకు ఒక వరం ఇచ్చాడు. విష్ణువు ఎలాంటి చెడునైనా ఓడించగల ఒక ఆయుధాన్ని కోరాడు.
అప్పుడు శివుడు ఆయనకు తన సొంత శక్తి నుండి పుట్టిన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. కాబట్టి అది దేవుడు ఇంజనీరింగ్ నుండి పుట్టిన లేదా గొప్ప భక్తి నుండి పుట్టిన ఒక విషయం క్లియర్గా ఉంది. ఈ చక్రం మామూలు ఆయుధం కాదు. సుదర్శన చక్రం అంటే కేవలం తిరిగి డిస్క్ మాత్రమే కాదు, దాని పేరులోనే అంతా ఉంది. సంస్కృతంలో సు అంటే మంచి లేదా దైవ సంబంధమైన, మరియు దర్శన అంటే చూపు, అంటే మంచి చూపు ఉన్న చక్రం. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ప్రాణం ఉన్న దాని లాంటిది. విష్ణువు ఏది అనుకుంటే అది చేస్తుంది. మంచిని కాపాడటానికి, చెడును నాశనం చేయడానికి పుట్టింది. విష్ణువు లేదా కృష్ణుడు చూపుడు వేలిపై తిరుగుతూ కనిపించే ఇది 1000 సూర్యుల కన్నా ఎక్కువ వెలుగుతో చూడటానికి భయంకరంగా అందంగా ఉంటుందని చెప్తారు. దీనికి 108 రంపం లాంటి అంచులు వ్యతిరేక దిశలలో తిరుగుతూ దేనినైనా నరికేసేలా ఉంటాయి. ఇది సమయానికి గుర్తుగా కూడా చూస్తారు. ఇది అనుకుంటే ఒకే ఒక్క పని కోసం పనిచేస్తుంది, అదే లోకం పద్ధతిని కాపాడటం. సుదర్శన చక్రం శక్తులు అసాధారణమైనవి. చాలా కథల్లో దీన్ని మొత్తం విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా చెప్తారు. మొదట దాని వేగం మనం ఊహించలేం. పాత పుస్తకాలు ఇది ఆలోచన కన్నా వేగంగా కదులుతుందని చెబుతాయి. ఒకసారి వదిలిన తరువాత అది నమ్మలేనంత వేగంతో వెళ్ళి కంటికి కనిపించకుండా మాయమై ఎంత దూరంలో ఉన్నా దాన్ని టార్గెట్ని వెంటనే తాగుతుంది. రెండవది, ఇది దానంతట అదే తెలివితో వెళ్ళే ఆయుధం. అది కేవలం దాని టార్గెట్ను, ముఖ్యంగా అధర్మాన్ని లేదా చెడుని మాత్రమే కొడుతుంది. దానివల్ల పక్కన వాళ్ళకి ఏమీ కాదు. అది తన పని పూర్తి చేశాక వెంటనే దాన్ని వాడిన వాళ్ళ చేతికి తిరిగి వస్తుంది. నిజానికి చక్రాన్ని ఆపడానికి ఉన్న ఒకే ఒక్క దారి దాన్ని టార్గెట్ పూర్తిగా లొంగిపోయి విష్ణువు దయ కోరడమే. చివరగా దీనికి ఈ లోకాన్నే మార్చగల శక్తి ఉంది. ఒక ఫేమస్ కథలో కృష్ణుడు ఒక శత్రువును మోసం చేయడానికి, ఫేక్ సూర్యాస్తమయాన్ని సృష్టించడానికి ఈ చక్రంతో సూర్యుడి అడ్డుకున్నాడు. న్యాయం జరిగేలా చూడడానికి ఇది ప్రకృతి నియమాలను కూడా మార్చగలదు. సుదర్శన చక్రం మన పురాణాల్లో చాలా ముఖ్యమైన సంఘటనలో కనిపిస్తుంది. ప్రతిసారి అది ఆటను పూర్తిగా మార్చేస్తుంది. దాని ఫేమస్ ఉపయోగం బహుశా కృష్ణుడి బంధమైన శిశుపాలుడి చావులో జరిగింది. కృష్ణుడు శిశుపాలుడి తల్లికి తన కొడుకు 100 తప్పులను క్షమిస్తానని మాట ఇచ్చాడు. కానీ రాజుల సభలో అసూయతో ఉన్న శిశుపాలుడు కృష్ణుడిని తిట్టడం ఆపలేకపోయాడు. 100వ తిట్టు తర్వాత కృష్ణుడు ఏమీ అనలేదు. కానీ 101వ తిట్టు రాగానే ఆయన ప్రశాంతంగా తన వేలిని పైకి లేపాడు. సుదర్శన చక్రం మెరుపులా వచ్చి సభ మొత్తం ఎగిరి శిశుపాలుడి తల నరికి చాలా మందికి ఏం జరిగిందో తెలిసే లోపే కృష్ణుడి చేతికి తిరిగి వచ్చింది. ఇది చాలా వేగవంతమైన, స్వచ్ఛమైన దైవ న్యాయం. సముద్ర మథనం టైంలో స్వర్బాను అనే రాక్షసుడు చావులేని అమృతాన్ని దొంగలించడానికి దేవతల వేషం వేశాడు. సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించి విష్ణువుకు చెప్పారు. ఆయన వెంటనే చక్రాన్ని ఉపయోగించారు. అది రాక్షసుడి తలను శరీరం నుండి వేరు చేసింది. కానీ వాడు అప్పటికే అమృతం తాగినందుకు అతని శరీరం యొక్క 2 భాగాలు బతికే ఉన్నాయి. రాహు, కేతు అనే గ్రహాలుగా మారాయి. వాళ్ళు పగతో సూర్యచంద్రులను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటారని చెబుతారు. ఇంకోసారి తన భార్య సతీదేవి చనిపోయినప్పుడు శివుడు ఆమె శరీరాన్ని మోస్తూ లోకమంతా తిరిగాడు. ఆ బాధ ఎంత శక్తివంతమైనదంటే అది లోకాన్ని నాశనం చేసేలా ఉంది. శివుడిని ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశారు. అవి భూమిపై పడి పవిత్రమైన శక్తి పీఠాలను సృష్టించాయి. ఇప్పటికీ పూజించబడుతున్న ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు. సూర్యుడి దుమ్ము ఈ లోకంలోనే పవర్ఫుల్ ఆయుధంగా ఎలా మారిందనే ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు సరైన చోట ఉన్నారు. ఈ పాత కథలు యాక్షన్తో, గొప్ప విషయాలతో నిండి ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నోటిఫికేషన్ గంటను కొట్టడం మర్చిపోకండి. అయితే సుదర్శన చక్రాన్ని ఎంత గొప్పగా మార్చేది ఏంటి? ఇది కేవలం దాని విపరీతమైన శక్తి గురించి కాదు. లోకాన్ని అంతం చేసే బ్రహ్మాస్త్రం నుండి శివుడి త్రిశూలం వరకు ఎన్నో దైవ ఆయుధాలున్న ఈ విశ్వంలో చక్రం చాలా భిన్నమైంది. ఇది కేవలం నాశనం చేసే ఆయుధం కాదు. ఇది న్యాయానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది రక్షణకు గుర్తు, ధర్మానికి కాపలాదారు. అది ఖచ్చితమైన పర్ఫెక్షన్తో పనిచేస్తుంది. ఒక నక్షత్రం నిప్పుల గుండె నుండి పుట్టి గొప్ప త్యాగంతో బహుమతిగా ఇవ్వబడిన సుదర్శన చక్రం చెడు పెరిగిపోయినప్పుడు మంచి శక్తులు ఎప్పుడూ ఒక దారి కనుక్కుంటాయని చెప్పే ఒక పవర్ఫుల్ గుర్తు. ఇది చీకటిపై వెలుగు యొక్క అంతిమ విజయం మరియు విష్ణువు నుండి ఎప్పటికీ నిలిచే ఒక మాట. ధర్మం ఉన్నంతకాలం దాన్ని కాపాడటానికి నేను వస్తాను. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.